ఎన్టీఆర్ జిల్లాలో యూరియా అలాగే ఇతర ఫర్టిలైజర్ సరఫరా గురించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కూడా స్టాప్ తీసుకుంటున్నారు. మన జిల్లాలో కూడా లాస్ట్ 3 రోజుల నుంచి దాదాపుగా అందరు రైతులను కవర్ చేసి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎంత ఎరువులు వాడాలి, ఎరువులు లభ్యత ఎలా ఉంది, అలాగే ఎరువులు సరఫరా ఎలా ఉంది గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే నానో యూరియా ఉపయోగించడం గురించి కూడా అవేర్నెస్ కల్పిస్తూ ప్రత్యేక రైతులకి డెమో కూడా చేసి ప్రతి ఊర్లో ఇప్పుడు మన జిల్లాలో దాదాపు 32 డ్రోన్స్ ఉన్నాయి. ఆ 32 డ్రోన్స్ కూడా ఫీల్డ్ లో పెట్టి వాళ్ళకి డెమో కూడా చూపించి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు జిల్లాలో సరిపోయినంత యూరియా ఉంది. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే యూరియా ఉందని తీసుకెళ్లి ఒక ఎకరానికి 2 కట్టలు 3 కట్టలు వేయడానికన్నా ఎకరానికి ఒక కట్ట ఫస్ట్ వేయాలి. ఒక 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీలు, ఇంకొక 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీలు మాత్రమే తప్పితే ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తే పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి రైతులు కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సరిపోయేంత యూరియా అయితే ఉంది. కొన్ని దగ్గర యూరియాలు ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లో ఉంది. ఇప్పటికే దాదాపు 4,000 టన్స్ ప్రతి ఊర్లో అలాగే PSCS లో పెట్టడం జరిగింది. ఎక్కడైతే వచ్చిన యూరియా అయిపోయింది అక్కడికి నెక్స్ట్ 2 రోజులు ఇంకొక లోడ్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. ఈ విషయం దయచేసి అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను.